పూరా లోకల్. వెల్కమ్ టు పూరా లోకల్. పొగాకు ఉత్పత్తులపై అదనపు ఎక్సైజ్ సుంకం, పాన్ మసాలాపై హెల్త్ అండ్ నేషనల్ సెక్యూరిటీ సెస్ విధిస్తూ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కొత్త పనులు ఫిబ్రవరి 1 నుంచి అమల్లోకి వస్తాయని కేంద్రం నోటిఫికేషన్ జారీ చేసింది. పాన్ మసాలా, సిగరెట్లు, పొగాకు మరియు సంబంధిత ఉత్పత్తులపై ఇప్పటికే 40% జీఎస్టీ, బీడీలపై 18% జీఎస్టీ అమల్లో ఉండగా వీటితో పాటు పాన్ మసాలాపై సెస్, పొగాకు ఉత్పత్తులపై ఎక్సైజ్ డ్యూటీని అదనంగా విధించింది. ఇక పాన్ మసాలా తయారీపై ఆరోగ్య, జాతీయ భద్రత సెస్, పొగాకు ఉత్పత్తులపై ఎక్సైజ్ డ్యూటీ విధించే 2 బిల్లులను పార్లమెంట్ గత డిసెంబర్లో ఆమోదించగా ఈ సందర్భంగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ పాన్ మసాలాపై ఇప్పటికే 40% జీఎస్టీ ఉందని, తయారీ సామర్థ్యాన్ని బట్టి సెస్ వసూలు చేసి ఆ నిధులను ప్రజారోగ్యం, జాతీయ భద్రతా బలోపేతానికి వినియోగిస్తామని తెలిపారు. ఇక ఇదిలా ఉండగా ఈ నిర్ణయంపై ఫిబ్రవరి 1 నుంచి ధరలు పెరిగే అవకాశం ఉండడంతో అమ్మకాలు తగ్గుతాయన్న అంచనాల నేపథ్యంలో సిగరెట్ కంపెనీలైన ఐటీసీ, గాడ్ఫ్రీ ఫిలిప్స్ షేర్ల నష్టాల్లోకి జారుకోగా ఇక బీఎస్ఈలో ఐటీసీ షేరు 52 వారాల కనిష్టానికి పడిపోగా గాడ్ఫ్రీ ఫిలిప్స్ షేరు దాదాపు 10% కుంగింది.